హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2025లో జరిగిన అన్ని షిఫ్ట్స్కి సంబంధించి హిస్టరీలో ఏమేమి వచ్చాయి ఏంటి అని చెప్పి మొత్తం చెప్పుకుంటున్నామండి. మన హిస్టరీయే కాదు, మ్యాథ్స్, అలానే రీజనింగ్, అలానే సైన్స్, అలాగే పాలిటీ, ఎకానమీ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్నీ కూడా మనం చెప్పుకుంటామండి ముందున్న క్లాసెస్లో. ఓకేనండి, ముందైతే హిస్టరీ రిలేటెడ్వి చూద్దాం. ఇది హిస్టరీ షిఫ్ట్ 1 9th June 2025. ఫస్ట్ క్వశ్చన్, ద తీరభుక్తి మెన్షన్డ్ ఇన్ గుప్తా ఇన్స్క్రిప్షన్స్ కరస్పాండెంట్స్ టు ప్రెజెంట్ డే. ఈ ప్రెజెంట్ డేకి తీరభుక్తి గుప్తా ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు అని అంటారు తెలుగులో. ఆ శాసనాల్లో ఉంది. ఈ ప్రెజెంట్ డేలో ఈ తీరభుక్తి మెన్షన్ చేశారు కదా గుప్తా ఇన్స్క్రిప్షన్స్లో. ప్రస్తుతం ఉన్న ఇండియాలో ఏ ప్లేస్లో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ ప్రాంతాన్ని ఇలా మెన్షన్ చేశారు అని చెప్పి ఈ క్వశ్చన్ అడిగారు. మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్, ఒడిస్సా ఈ 4 ఇచ్చారండి. తీరభుక్తి అని అంటే ఫస్ట్ చూద్దాం. గుప్తాస్లో మనకి అడ్మినిస్ట్రేషన్స్ పరంగా చూసుకుంటే భుక్తీస్ని భుక్తీస్ అని చెప్పి అని అంటాం. భుక్తాస్ అని చెప్పి ఈ భుక్తీస్ అనేది ఒక టెరిటోరీ అనొచ్చు, లేదా ఒక ప్రావిన్స్ అని అనొచ్చు, ఒక ఏరియా అనమాట, ఒక భౌగోళిక ఏరియా అనమాట. అలానే తీరా అని అంటే తీరం గంగా నది తీరం అనమాట. ఈ తీరా అనేది గంగా నది తీరం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ తీరానికి దగ్గరగా ఉండే భుక్తి ఏది, టెరిటరీ ఏది, అప్పుడుండే గుప్తా ఇన్స్క్రిప్షన్స్లో శాసనాల్లో చెప్పుకున్నది ఏది అని అంటే మిథిలా రీజియన్. ఈ తీరభుక్తి ఏదంటే మిథిలా రీజియన్, ఆ రీజియన్ వస్తుంది, మిథిలా రీజియన్ వస్తుంది. ఆ మిథిలా రీజియన్ ఎక్కడ ఉంది అని అంటే బీహార్ ఏరియాలో ఉందండి. ఇప్పుడు ఉండే బీహార్, అలానే నేపాల్ ఏరియా, ఇవన్నీ కూడా మనకు ఆ మిథిలా రీజియన్ అనేది వస్తుంది. ఇప్పుడు మన ప్రజెంట్ ఇండియన్ జోగ్రఫికల్గా చూసుకుంటే మనకి ప్రధానంగా బీహార్ ఏరియా అనేది కనిపిస్తుంది. ఓకేనండి, బీహార్ ఏరియా ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి, నెక్స్ట్ రివోల్ట్స్ గురించి ఎప్పుడూ ఒక క్వశ్చన్ వస్తుందండి. రివోల్ట్స్ గురించి, రెబెలియన్స్, బ్రిటిష్ అగెనిస్ట్ పీజెంట్ రివోల్ట్స్ కానీ, ట్రైబల్ రివోల్ట్స్ కానీ, అలాగే మనకి రెవల్యూషనిస్ట్ రివోల్ట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. చూడండి క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో కూడా ఒకటి పడింది. చుఆర్ రెబెలియన్ which emerged as culmination of the economic grievances of the ordinary peasants and hereditary workers reached its peak during which of the following years. ఏమడిగాడు, మనకి చుఆర్ రిబిలియన్ అనేది అయ్యింది, అయితే అది ఎప్పుడు పీక్ చేరుకుంది అని చెప్పి అడిగాడు. అంటే అది ఎప్పుడు పీక్ చేరుకుంది, ఆ రెబెలియన్ అనేది ఫుల్ పీక్ వెళ్ళింది అని చెప్పి అడిగారనమాట. ఎప్పుడెప్పుడు 1710-11, 1798-99, 1857-58, 1901-2 ఇవి ఇచ్చారు. మనం గత క్లాస్లో కూడా చుఆర్ రెబిలియన్ గురించి చెప్పుకున్నాం. ఈ చుఆర్ రెబిలియన్ మనకి ఎప్పుడెప్పుడు జరిగింది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. మనకి చుఆర్ రెబిలియన్ 1766 నుంచి 1834 ఆ ప్రాంతాల్లో ఈ ఇయర్స్లో మనకి ఈ రెబిలియన్ అనేది జరిగిందనమాట. 1834 తర్వాత పూర్తిగా దీన్ని అణగదొక్కారు బ్రిటిషర్స్. ఎందుకు ఈ రెబిలియన్ జరిగింది, మనకి జమీందార్స్ ఉంటారు. ఆ జమీందార్స్ ఎక్కువ ట్యాక్సెస్ కానీ తీసుకోవడం, అలానే వాళ్ళ దగ్గర ఉండే భూముల్ని లాక్కోవడం, వాళ్ళ దగ్గర నుండి పంట పండకపోయినా ఫెమైన్స్ అంటే కరువు వచ్చినా సరే వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ కానీ డబ్బులు కానీ ఇవన్నీ తీసుకోవడం జమీందార్స్ చేసేవాళ్ళు. అదొక కారణం. అలానే అక్కడ ఉండే లోకల్ ట్రైబ్స్ యొక్క ఫారెస్ట్ రైట్స్ని కొల్లగొట్టడం, ఫారెస్ట్ రైట్స్ని దోచుకోవడం, ఈ రైట్స్ వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చేయడం అనమాట. అక్కడికి వెళ్ళి కట్టెలు కొట్టుకోకూడదు, అక్కడ గేదెల్ని ఆవుల్ని పంపించకూడదు, ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. వాటన్నింటినీ ఈ రైట్స్, ఈ లోకల్ ఫారెస్ట్ రైట్స్ని పూర్తిగా నాశనం చేశారు. అదొక కారణం. అలాగే అవుట్ సైడర్స్ వచ్చారు.
వారు వచ్చి ఇక్కడ వీళ్ళకి పంట పండడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనీ ఇచ్చేవాళ్ళు అనమాట. వీళ్ళు ఇంట్రెస్ట్కి మనీ ఇచ్చేవాళ్ళు. ఆ మనీ ఇవ్వకపోతే హై ట్యాక్సెస్ తీసుకునేవాళ్ళు. మనీ ఇవ్వకపోతే వాళ్ళ భూమిని, వాళ్ళ ల్యాండ్ని కూడా తీసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ ల్యాండ్ని తీసుకొని వీళ్ళు ఆక్రమించుకొని వీళ్ళు వాళ్ళ భూమిని చేజిక్కించుకునేవాళ్ళు. అవొక కారణం అయితే అక్కడ ఉండే మనకి 1793లో పెర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ వచ్చింది. పెర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చారు. రెవెన్యూ పాలసీలో భాగం పెర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ 1793. ఇది కూడా ఒక కారణం పూర్తి స్థాయిలో ఈ చోర్ రెబిలియన్ వెళ్ళడానికి అనమాట. దీనివలన కూడా అక్కడ ఉండే రైతులు దెబ్బతిన్నారు బాగా, అక్కడ ఉండే వర్కర్స్ కూడా బాగా దెబ్బతిన్నారు. దాంతో ఈ రెబిలియన్ అనేది, రివోల్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. బ్రిటిష్ వాళ్ళకి, అక్కడ ఉండే జమీందార్స్కి, అక్కడ ఉండే అవుట్ సైడర్స్కి, అక్కడ ఉండే బ్రిటిషర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫీషియల్స్కి వ్యతిరేకంగా పోరాడిన ఉద్యమమే ఈ చోర్ రెబిలియన్. ఓకేనండి. చోర్ రెబిలియన్ ఎప్పుడు జరిగింది అని అంటే 1766 స్టార్ట్ అయ్యి 1834 వరకు అలా సాగుతూనే ఉంది అనమాట ఈ రెబిలియన్. దీంట్లో మనకి జగన్నాథ సింగ్, ఎవరండి? జగన్నాథ సింగ్ లీడర్స్. ఎవరు దీన్ని చేశారు? జగన్నాథ సింగ్. ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. జగన్నాథ్ సింగ్, సుభాల్ సింగ్ లీడర్స్ అనమాట. వీళ్ళు ఈ రెబిలియన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. దుర్జన్ సింగ్, సుభాల్ సింగ్ అండ్ దుర్జన్ సింగ్. లాస్ట్ మన ముందు షిఫ్ట్లో జగన్నాథ్ సింగ్, దుర్జన్ సింగ్ ఆర్ రిలేటెడ్ టు విచ్ రెబిలియన్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా అండి. ఈసారి ఏమి ఇచ్చారు? ఈ రెబిలియన్ పీక్ స్టేజ్ ఎప్పుడు వెళ్ళింది అని చెప్పి ఇచ్చారు. ఈ పీక్ స్టేజ్ ఎప్పుడు వెళ్ళింది అని అంటే 1798. ఎప్పుడండి? 1798, 99 ఆ టైంలో పీక్ స్టేజ్కి వెళ్ళింది ఈ రెబిలియన్. ఎప్పుడండి? 1798, 99 టైంలో పీక్ స్టేజ్కి వెళ్ళింది ఈ రెబిలియన్. ఎవరు దానికి లీడర్స్? జగన్నాథ సింగ్, సుభాల్ సింగ్, అలాగే దుర్జన్ సింగ్. వీళ్ళు ఈ రెబిలియన్ని స్టార్ట్ చేశారు. ఓకేనండి. దీనికి లీడర్షిప్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వీళ్ళు ముగ్గురు అనమాట. అలాగే ఈ చోర్ రెబిలియన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1766 to 1834 ఆ టైం వరకు సాగింది. కానీ పీక్ స్టేజ్ ఎప్పుడు వెళ్ళింది? పెర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ వచ్చాక 1798 to 99 మధ్యన జరిగింది. ఇది దానికి సంబంధించింది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. ద ఫస్ట్ ఆర్మ్డ్ ట్రైబల్ రెబిలియన్ అగెనిస్ట్ ద బ్రిటిష్ ఈజ్ కన్సిడర్డ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ అని చెప్పి ఇచ్చారు. ఆర్మ్డ్ అని చెప్పి ఇచ్చారండి. ఆయుధాలతో ట్రైబల్స్ బ్రిటిష్కి అగెనిస్ట్గా పోరాటం చేశారు. ఆ పోరాటం ఏది అని చెప్పి దీని యొక్క అర్థం. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 1784, 1800, 1795, అలానే 1768 ఇచ్చారు. ఓకేనండి. అయితే మనకి 1800 కాదు, 1768 ఆ టైం అని అనుకుంటే మనకి చోర్ రెబిలియన్ అయ్యిందండి. చోర్ రెబిలియన్. కానీ ఈ రెబిలియన్ స్టార్ట్ అయ్యింది, కానీ ఈ స్టార్ట్ అయినప్పటికీ ఇది ఆర్మ్డ్ కాదు. ఏంటి? వాళ్ళు ఆయుధాలతో పోరాటం చేయలేదు. ఎప్పుడు పోరాటం చేశారు ఆయుధాలతో? 1798, 99 పీక్ స్టేజ్ ఎప్పుడు? 1798, 99 ఆ టైంలో చోర్ రెబిలియన్ ఆయుధాలతో చేశారు. అందుకు ఈ 1768 ఆ టైం అనేది కాదు. 1795లో మనకి అంత పెద్దగా ఏం లేవు, 1795లో కూడా మనకి పెద్దగా ఏం కనిపించవు. 1784లో మనకి తమార్ రెబిలియన్ అని ఉంటుందండి. తమార్ రెబిలియన్. సారీ అండి, తమార్ రెబిలియన్ కాదు. సారీ ఇట్స్ నాట్ తమార్ రెబిలియన్. తమార్ రెబిలియన్ అనేది భోలానాథ్ సింగ్, అది వేరండి. ఇక్కడ మనకి ఒక ట్రైబల్ రివోల్ట్ అనేది జరుగుతుంది అండి. ఎవరు అంటే తిల్కా మంజీ ఆధ్వర్యంలో ఒక ట్రైబల్ రివోల్ట్ జరుగుతుంది. తిల్కా మంజీ ఆధ్వర్యంలో ఒక ట్రైబల్ రివోల్ట్ జరుగుతుంది. ఎక్కడ? అది జార్ఖండ్ అండ్ బీహార్ ఆ ఏరియాస్లో, బీహార్, జార్ఖండ్, చోటా నాగ్పూర్ రీజియన్లో ఈ రివోల్ట్ అనేది బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా జరుగుతుంది. ఇది ఆయుధాలతో జరిగిన మొట్టమొదటి
రివోల్ట్ అనమాట అగెనిస్ట్ బ్రిటిష్ ఆయుధాలతో జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 1784లో జరిగింది. చువార్ రివోల్ట్ అన్నిటికన్నా ఫస్ట్ ట్రైబల్ రివోల్ట్స్లో ఫస్ట్ రివోల్ట్ చువార్ రివోల్ట్ అంటాం. కానీ ఆయుధాలు ముందుగా చేపట్టి బ్రిటిషర్కి వ్యతిరేకంగా ట్రైబల్స్ రివోల్ట్ చేసింది మాత్రం 1784లో తిల్కా మంజీ ఆధ్వర్యంలో బీహార్, జార్ఖండ్ ఆ ఏరియా, ఛోటా నాగ్పూర్ ఆ ఏరియాలో ట్రైబల్స్ రివోల్ట్ చేశారు ఆయుధాలతో. అది ఎప్పుడంటే 1784. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ తిల్కా మంజీనే మనకి జాబ్రా పహారియా అని కూడా ఆయన పేరు. ఈయన తిల్కా మంజీ అని అంటారు, ఈయన పేరు జాబ్రా పహారియా. అసలు పేరేంటి? జాబ్రా పహారియా. PAHARIA పహారియా. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. 1784 ఫస్ట్ ఆర్మ్డ్ ట్రైబల్ రెబిలియన్. ఫస్ట్ ట్రైబల్ రెబిలియన్ చువార్ రెబిలియన్ 1768 ఆ టైంలో మనకి జరిగింది. ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి, నెక్స్ట్. ఓకే, ఇన్ వన్ ఆఫ్ హిజ్ ఫేమస్ వర్క్స్ యహ్యా బిన్ అహ్మద్ సర్ హిందీ క్లైమ్స్ that the founder of dash was descendant of prophet Muhammad. ఇస్లాం ఫౌండర్ ప్రొఫెట్ మహమ్మద్ ఉంటారు కదండి, ప్రొఫెట్ మహమ్మద్. ఆయన యొక్క వారసులు క్రింది డైనాసిటీలో ఎవరుగా పేర్కొన్నాడు? ఎవరు? అహ్మద్ బిల్ సర్ హిందీ. ఈయన తన పుస్తకంలో ప్రొఫెట్ మహమ్మద్ ఆయన వారసులు అని చెప్పి పేర్కొన్నాడు తన బుక్లో. అది ఏ డైనాసిటీ అని చెప్పి అడిగారు. ఇది ఇక్కడ క్వశ్చన్. ఎవరు? గజ్నావిడ్ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, ఘురిద్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ అని చెప్పి ఇచ్చారండి. ఈ 4 డైనాసిటీలు ఇచ్చారు. ఇందులో ఏ డైనాసిటీ అంటే సయ్యద్ డైనాసిటీని ఈయన సర్ హింద్ గారు తారిక్ ఈ ముబారక్. ఏంటండి? తారిక్ ఈ ముబారక్ షాహీ అనే బుక్లో వీళ్ళందరూ సయ్యద్ డైనాసిటీ వాళ్ళు మహమ్మద్, ఇస్లాం ఫౌండర్ అయిన మహమ్మద్ యొక్క వాళ్ళ యొక్క వారసులు అని చెప్పి ఈ బుక్లో రాశారనమాట. ఏ బుక్లో? తారిక్ ఈ ముబారక్ షాహీలో. ఎవరు రాశారు? సర్ హిందీ, యహ్యా బిన్ అహ్మద్ సర్ హిందీ ఆయన పేర్కొన్నారన్నమాట. ఇది దానికి సంబంధించింది. ఓకేనండి, నెక్స్ట్. భోలానాథ్ సింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివోల్ట్స్? మనకి రివోల్ట్స్ నుంచి ప్రతి క్వశ్చన్ వస్తుందండి. ఈసారి 2-3 క్వశ్చన్లు ఇచ్చారు. భోలానాథ్ సింగ్ దేనికి సంబంధించిన లీడరు అని చెప్పి అడిగారు. వహాబీ మూమెంట్, సంతాల్ రివోల్ట్, తామర్ రివోల్ట్, ఫరాజీ రివోల్ట్. ఇవి దీనికి సంబంధించినవి. ఒకసారి చూద్దాం. వహాబీ మూమెంట్ అనేది మనకి ఇక్కడ రాలేదండి. వహాబీ మూమెంట్ అరేబియాలో వచ్చింది. ఎక్కడండి? అరేబియాలో వచ్చింది. అక్కడ నుంచి వచ్చి మనకి ఇండియాలో సర్ అహ్మద్ బరేల్వి ఆధ్వర్యంలో జరిగింది ఈ రివోల్ట్. సయ్యద్ అహ్మద్ బరేల్వి ఈయన ఆధ్వర్యంలో జరిగింది అనమాట ఈ వహాబీ రివోల్ట్. ఇది దేనికి రిలేటెడ్ అంటే ఇస్లాంలో రిఫార్మ్స్ తీసుకురావడం కోసం ఈ రివోల్ట్ జరిగిందండి. దానికోసం ఈ రివోల్ట్ జరిగింది. ఇది అరబ్లో వచ్చింది, అరేబియన్ నుంచి ఇండియాకి వచ్చింది. ఆ ఇండియాకి నాయకత్వం వహించింది ఎవరు అంటే సర్ అహ్మద్ బరేల్వి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. సంతాల్ రివోల్ట్ అని ఇచ్చారు. ఇదేంటి సంతాల్ రివోల్ట్? ఇప్పుడు నీకు ఆప్షన్ ఇదవుతుందా? భోలానాథ్ సింగ్ దీనికి రిలేటెడా? కాదు, ఈ ఆప్షన్ కాదు. సంతాల్ రివోల్ట్ చూద్దాం. సంతాల్ రివోల్ట్ మనకి 1855లో జరిగింది అండి. ఎవరు? బిర్సా ముండా. ఎవరండి? బిర్సా ముండా లీడర్షిప్లో జరిగింది. బ్రిటిషర్స్కి అగెనిస్ట్గా జార్ఖండ్, బీహార్ ఆ ఏరియాస్లో ఉండే సంతాల్ అనే ట్రైబ్స్ దీనికి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా చేసిన రివోల్టే ఈ సంతాల్ రివోల్ట్. 1855 బిర్సా ముండా అధ్యక్షతన ఇది జరిగింది. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. దీనికి ముందు క్లాస్లో నేను బ్రీఫ్గా చెప్పాను సంతాల్ రివోల్ట్ ఎప్పుడు జరిగింది, ఏంటి, ఎవరెవరు ఉన్నారు, ఏంటి అని క్లియర్గా చెప్పాను. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. అందుకే ఇక్కడ బ్రీఫ్గా చెప్పలేదు. థర్డ్ది తమార్ రివోల్ట్. ఏంటండి? తమార్ రివోల్ట్. ఈ తమార్ రివోల్ట్ మనకి ఎక్కడ జరుగుతుందంటే ఛోటా నాగ్పూర్ రీజియన్లో జరుగుతుందండి. ఛోటా నాగ్పూర్ రీజియన్, ఇది కూడా ఛోటా నాగ్పూర్ రీజియన్లో జరుగుతుంది తమార్ రివోల్ట్. ఈ తమార్ రివోల్ట్లో మనకి ముండా ట్రైబ్స్
ముండా అండ్ ఒరాన్ ట్రైబ్స్ అని చెప్పి రెండు ట్రైబ్స్ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా చేసిన రివోల్టే ఈ తమార్ రివోల్ట్ అనమాట. చోటా నాగ్పూర్ రీజియన్లో ముండా అండ్ ఓరియాన్ ట్రైబ్స్ బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా వాళ్ళ పాలసీస్కి వాళ్ళ ఉండే ఆఫీసర్స్కి అక్కడ ఉండే వాళ్ళకి అగెనెస్ట్గా చేసిన రివోల్టే తమార్ రివోల్ట్. దీనికి అధ్యక్షత ఎవరు వహించారు, దీని లీడర్షిప్ ఎవరు, భోలోనాథ్ సింగ్. ఎవరండి, భోలోనాథ్ సింగ్. నెక్స్ట్ భోలోనాథ్ సింగ్. మనకి ఇక్కడ ఇదే ఆన్సర్ అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఒకసారి ఫరాజీ మూమెంట్ ఎక్కడది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. ఫరాజీ మూమెంట్, ఈ ఫరాజీ మూమెంట్ కూడా ఇస్లాంలో రివైవలిస్ట్ అంటే ఇస్లాంలో రిఫార్మ్స్ కోసమే ఇది కూడా తీసుకొని వచ్చారు. ఈ ఫరాజీ మూమెంట్ ఎక్కడ జరిగింది, ఇది బెంగాల్లో జరిగింది. బెంగాల్ ఎప్పుడు 1818లో మనకి ఇది జరిగింది అనమాట. 1818లో ఈ మూమెంట్ జరిగింది. దీనికి లీడర్గా ఎవరు ఉన్నారు అని అంటే హాజీ షరీతుల్లా. ఎవరండి, హాజీ షరియతుల్లా దీనికి లీడర్గా వ్యవహరించి ఈ మూమెంట్ని తీసుకొని వచ్చారు. ఇస్లాంలో ఉండే అన్ప్రాక్టీసెస్ అంటే ఇస్లాంలోని కొన్ని అక్కడ ఉండే ఖురాన్ కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఏవైతే జరుగుతున్నాయో ఆ ఖురాన్కి వ్యతిరేకంగా ఉండే ప్రాక్టీసెస్ అన్నీ కూడా రిఫార్మ్ చేయాలి అని చెప్పి ఈ తీసుకొని వచ్చిన మూమెంటే ఫరాజీ మూమెంట్. ఎక్కడ జరిగిందంటే బెంగాల్లో 1818. హాజీ షరీతుల్లా ఆయన హెడ్గా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, భోలోనాథ్ సింగ్ దేనికి యొక్క లీడరు అంటే తమార్ రివోల్ట్కి లీడర్ అనమాట. ఎవరు, తమార్ రివోల్ట్. మనకి రివోల్ట్స్ నుంచి వస్తున్నాయి ఎక్కువగా క్వశ్చన్స్. ఎవ్రీ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఒక 6th జూన్లో జరిగిన 2 షిఫ్ట్లో, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో తప్ప మిగతా అన్ని షిఫ్ట్లు ఇప్పటివరకు చెప్పిన వాటిలో రివోల్ట్స్ గురించి, అలానే బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా జరిగిన పీజెంట్ రివోల్ట్స్ కానీ లేకపోతే మూమెంట్స్ గురించి కానీ ప్రతిదీ ఒక క్వశ్చన్ అయితే వచ్చిందని ఒకసారి చూసుకోండి అవి కూడా. ఓకేనండి. నెక్స్ట్ ఒకసారి ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి చూసేద్దాం. ఏంటండి, తీరభుక్తి అని అంటే ఏంటి, భుక్తి అంటే ఒక టెరిటరీ, తీరా అని అంటే తీరం అని చెప్పి చెప్పుకున్నాం. తీరభుక్తి అని అంటే బీహార్ ఇప్పుడు ఉండే మిథిలా రీజియన్ మనకి అది కనిపిస్తుంది అనమాట. బీహార్, నేపాల్ ఆ రీజియన్స్. అందుకు బీహార్ అనేది మన ప్రెజెంట్ ఇండియాలో ఉంది కాబట్టి మనం బీహార్ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ చోఆర్ రెబిలియన్ అనేది మనకి ఎప్పుడు జరిగింది, అది పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళింది అనేది అడిగాడు. చోఆర్ రెబిలియన్ మనకి 1766, 1834 ఆ ఏరియాస్లో ఆ ఇయర్స్లో జరిగింది. కానీ పీక్ ఎప్పుడు అంటే 1798, 99 అప్పుడే ఆయుధాలు చేతపట్టి అక్కడ ఉండే రైతులు, అక్కడ ఉండే వర్కర్స్ బ్రిటిషర్కి అగెనెస్ట్గా చేసిన రివోల్ట్ చోఆర్ రివోల్ట్ 1798, 99. బట్ మనకి ఎక్కువగా మనం 1768 చెప్పుకుంటాం అనమాట. చోఆర్ రివోల్ట్ స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అని అంటే 1768 చెప్పుకుంటాం. కానీ జనరల్గా చెప్పుకునేది 1766 to 1834 ఆ ఇయర్స్ మధ్యన జరిగింది. కానీ స్టార్ట్ అయింది పర్టికులర్గా చెప్పింది మాత్రం 1768. పీక్ స్టేజ్కి వెళ్ళింది 1798 to 1909. ఎవరండి, జగన్నాథ్ సింగ్, సుబాల్ సింగ్ అండ్ దుర్జన్ సింగ్. వీటికి లీడర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ ఆర్మర్డ్ రెబిలియన్ అగెన్స్ట్ ద బ్రిటిష్ ఏది అంటే మనకి 1784లో జరిగిన తిల్కా మంజీ యొక్క ట్రైబల్ రివోల్ట్ అనమాట. తిల్కా మంజీ బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా చేసిన ట్రైబల్ రివోల్ట్. ఈయన ఒక సంతాల్ ట్రైబ్ అనమాట. ఈయన సంతాల్ ట్రైబ్. బీహార్, జార్ఖండ్ ఉండే ఏరియాస్లో ఈ రివోల్ట్ అనేది జరిగింది. ఆయుధాలతో చేపట్టిన యుద్ధం అనమాట అది. ఓకేనండి, ఆయుధాలతో చేపట్టిన యుద్ధం ఎప్పుడు జరిగింది, 1784. మనకి చోఆర్ రెబిలియన్ ఇంతకుముందు వచ్చింది, కానీ దీనికన్నా ముందే వచ్చింది. కానీ ఆర్ముడ్ అంటే ఆయుధాలు చేపట్టినప్పుడు మాత్రం 1798, 99 ఆ టైంలో ఆయుధాలు చేపట్టి చోఆర్ రెబిలియన్ పీక్కి వెళ్ళింది. కానీ 1784 నాటికే ఈ రెబిలియన్ అనేది ఆయుధాలతో చేసిన యుద్ధం అనమాట. ఆయుధాలతో వాళ్ళకి వ్యతిరేకంగా రివోల్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అది 1784. అది అక్కడ ఉన్న చిన్న డిఫరెన్స్. ఓకేనండి. నెక్స్ట్
ఓకే, అది దానికి సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫేమస్ వర్క్స్ యహ్యా బిన్ అహ్మద్ సర్ హిందీ. ఈయన రచించింది తారిక్ ఈ ముబారక్ షాహీ. ఇది ఈయన బుక్ అనమాట. ఈ బుక్లో ప్రోఫెట్ మహమ్మద్ అంటే ఫౌండర్ ఆఫ్ ఇస్లాం ఆ వారసులు అని చెప్పి ఏ డైనెస్టీని పేర్కొన్నాడు అని చెప్పి అన్నారు, సయ్యద్ డైనెస్టీని అండి. ఓకేనా. నెక్స్ట్, బోల్నాథ్ సింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ తమార్ రివోల్ట్. బోల్నాథ్ సింగ్ దానికి ఒక లీడర్. తమార్ రివోల్ట్ చోటా నాగ్పూర్ ముండా ట్రైబ్స్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా చేసిన రివోల్టే ఈ తమార్ రివోల్ట్. వహాబీ అనేది అరేబియాలో జరిగింది, కానీ ఇండియాకు కూడా అది అలా ప్రాకింది అనమాట, అలా వచ్చింది. ఇండియాలో మనకి సయ్యద్ అహ్మద్ బరేల్వి దానికి లీడర్షిప్ వహించి ఇండియాలో వహాబీ మూవ్మెంట్ని తీసుకొని వచ్చారు. సంతాల్ రివోల్ట్ అనేది 1855లో జరిగింది బిర్సా ముండా అధ్యక్షతన. ఫరాబీ మూమెంట్ అనేది ఇస్లాం రిఫార్మ్స్కి వ్యతిరేకంగా 1818లో హజీ షరీతుల్లా ఆయన అధ్యక్షతన జరిగింది అనమాట. ఇవి దీనికి సంబంధించినవండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.